నమస్తే సిట్టమ్మ కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. చేయి పార్టీలో చేరిన మేయర్ మేడం ఎట్లుంటదో ఇక బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం. రాష్ట్రంలో అడుగంటినాయంట భూగర్భ జలాలు, నీళ్ల కోసం జనాలు పడుతున్నారు మస్తు తిప్పలు. పక్కా అంట మళ్ళీ మోడీ సారే పీఎం, దేశం మరింత ముందుకు పోతుందంట కన్ఫామ్. జగనాల సారు హామీల జల్లులు, విన్న జనాలందరూ పలికిన్రు జేజేలు. అనుకున్నట్టే కేశవరావు సార్ వాళ్ళ బిడ్డ మేయర్ విజయలక్ష్మి మేడం ఇవాళ కారు పార్టీ దిగి చేగుర్తు పార్టీ కండువ కప్పుకున్నారులా. పార్టీ మారుడు గురించి కేశవరావు సారు సుతం మాట్లాడిండు. సార్ ఏం మాట్లాడిండో ఓసారి చూసొద్దాం పాలి. కేశవరావు సార్ చెప్పినట్టే ఇవాళ సారు వాళ్ళ బిడ్డ మేయర్ విజయలక్ష్మి మేడం సుత ఇద్దరు కారు దిగి చేగుర్తు పార్టీలో చేరికలయ్యిర్రు. వాళ్ళే కాదోళ్ళ కడియం శ్రీహరి సార్ వాళ్ళ బిడ్డ కడియం కావ్య మేడం సుత చేగుర్తు పార్టీలకు చేరికలయ్యిర్రు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముంగట కాంగ్రెస్ కండువలు కప్పుకున్నారు. సార్ మాట్లాడుకుంటా మన దేశంలోనే అస్తం పార్టీకి ఇంకో పార్టీ అడ్డు రాదు, చేగుర్తు పార్టీ చాలా గొప్ప పార్టీ అని అన్నాడు. ఈ పార్టీలో నేను మంత్రిగా చేసినా ఎంపీగా చేసినా అని అన్నాడు సారు. అంతేకాదోళ్ళ సిడబ్ల్యూసీ మెంబర్స్ చేగుర్తు పార్టీనే నాకు అవకాశం ఇచ్చిందని అన్నాడు కేశవరావు సారు. సార్ ఇంకేం మాట్లాడిండో ఇన్నుర్రి. Be loyal to the party to whom you have served, as I have been loyal to the Congress party for 58 years. And if you are living for a cause, you live. And that cause should be appreciated with the people. And I think Telangana was appreciated in Telangana in those days. Welcomed it. Everything is over as far as Telangana agenda is concerned. Telangana is achieved, Telangana is developed, Telangana is absolutely satisfied. Don't think a mere failure in elections or you are losing the election is the end of a party. Certainly not. If somebody asks me a question now, the party has gone, she has, I think, asked, the party has gone down. No party goes down if they lose elections, please. Second vote Congress ఇస్తేనే నాకు వచ్చింది. కేసీఆర్ టీఆర్ఎస్ రాలేదు. సెకండ్ ఓట్ కాంగ్రెస్ వచ్చింది. సెకండ్ టైం నాకు ఇచ్చింది రాజ్యసభ మెంబర్. ఆ మాట అంటే నిజంగా చూస్తే నాకు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ దే హావ్ డన్ గుడ్. I can't find. But since you have asked such question, if that is asked by KTR, I would like to tell him he has given nothing at all. Tuppence. What is that I have not seen? None of them his father has not seen. That post I have seen. I have been in charge of 4 states. I made 4 chief ministers, including Pranab Mukherjee state. కాబట్టి ఏంటంటే అంతగా చెప్పుకోవడానికి క్రిటిసిజం వద్దు అంటుండే. అందు గురించి మనం ఒక లెవెల్ మెయింటైన్ చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను ఎవ్వరికి వ్యతిరేకంగా కమెంట్ చెయ్యను. ఆన్ ది అదర్ హ్యాండ్ బీఆర్ఎస్ పీపుల్ have been very good because I have seen them for 10 years. కాబట్టి వాళ్ళు అన్నారు అంటే ఇదితో అనిపిస్తున్నారు కొందరు, వాళ్ళు తప్పు అంటున్నా. ఓ దిక్కు అట్లుంటే ఇంకో దిక్కేమో కడియం సార్ కారు గుర్తు పార్టీ దిగి చేయి గుర్తు పార్టీలకు చేరిండు. నచ్చని కొంతమంది కారు గుర్తు పార్టీ అభిమానులు ఏం చేస్తున్నారో చూడండి. మనం ఇంతవరకు బోరింగ్ కొడితే నీళ్ళు వచ్చి చూస్తుంటాం. ఇంకా అంటే పెద్ద పెద్ద కొండలు గుట్టలకెళ్ళి నుండి నీళ్లు పారుడు చూసి ఉంటాం. కానీ చెట్ల నుండి నీళ్ళు వచ్చుడు ఎప్పుడైనా చూసిండ్రా? వాళ్ళ సూతానికైతే మస్తున్నది. గది మీకు సూత చూపిద్దామని పట్టుకొని వచ్చిన. ఓ పాలి చూడుండ్రి. అబ్బా నీళ్లు చెట్ల నుండి ఎట్లా వస్తున్నాయో చూసిర్రా? మస్తున్నది కదా. అప్పుడెప్పుడో నా చిన్నతనంలో భైరదీపం అనే సినిమాలో చూసిన చెట్ల కొమ్మల నుండి నీళ్ళు వచ్చుడు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. వా, చూస్తానికి భలే గమ్మత్తుగా ఉంది కదా. ఇది పాపికొండల దగ్గర అడవిలో పోలీస్ అన్నలు క్యాంప్ కని పోతే సార్లకి ఇట్లా ఈ చెట్టు కనిపించిందంట. ఈ చెట్టును నల్లమద్ది చెట్టు అంటారు. అంతేకాదు ఈ చెట్ల నుంచి వెళ్ళి దగ్గర 20 లీటర్ల దాకా నీళ్ళు వస్తాయంట. చెట్లతోనే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసిర్రా? ఎన్నిసార్లు చెప్పినా మనమేమో చెట్లు నరుకుడు మానకపోతుంది.
చెట్లు మనకే కాదోల్లా మన కొడుకులకు మన వాళ్ళకు ముందు తరాలకు మస్తు అవసరం అవుతాయి. అందుకే ఈలుంటే చెట్లు పెంచుర్రి, కానీ నరికేసుడు ఇప్పటి నుంచైనా ఆపుర్రి. మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా. ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళా అధికారంకి వస్తా అని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తున్నాడు. సార్ బస్సు యాత్ర విశేషాలు ఓ పాలి మనం చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఎట్లా చేసినైనా మళ్ళీ అధికారంలోకి రావాలని జగనాల్ సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సార్ జనాలలో ఉండేటట్టు చూసుకొని బస్సు యాత్ర షురూ చేసిండు. అట్లా యాత్రలో పోకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామో అని జనాలకు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా ఈ తేడా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. అవ్వా తాతల మీద, ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5,200 జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1,748 ఇళ్ళు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000. ఈ ఎండలకి వసపడతలేదుల్లా. వామ్మో ఏమెండలు సుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు జరంత పనిపడి గట్ల పోయొచ్చిన గంతే దెబ్బకి సల్ల చెమటలు పట్టినాయి ఉల్లా. మనకే గట్లుంటే ఇంకా పాపం నోరు లేని జంతువులకి ఎట్లుండాలి చెప్పండి. అసలే ఎండాకాలం. ఈ ఎండలకి మనకే గిట్లయితే ఇంకా మూగజీవుల పరిస్థితి ఎట్లుంటదో చెప్పుర్రి. అవి మన లెక్క నోరిప్పి మాట్లాడలేవు, కనీసం అడగలేవు సూత. ఇప్పటికే కొడుతున్న ఎండలకు జనాలు ఆగమాగం అవుతున్నారు. ఇంకో దిక్కేమో వడగాలులు గట్టికి ఇస్తున్నాయి. ఇంకో దిక్కేమో రాష్ట్రంలో నీళ్ల కోసం జనాలు దండలాడుతున్నారు. కనీసం తాగడానికి సూత నీళ్లు లేవని జనాలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా జంతువులను పట్టించుకునే నాదుడే లేడు. పాపం చూడుర్రి ఒకసారి ఎంత దూపైందో గా బర్లకి. బోరింగ్ దగ్గరికి వచ్చి వాటికి అవే నీళ్లు కొట్టుకుంటూ తాగుతున్నాయి. చూస్తుంటే మస్తు బాధ అవుతుంది కదా. పాపం చూస్తుంటే గుండె తరుకుపోతున్నది. ఇది చూసి అందరికి ఒక చిన్న మనవి, అసలే ఎండాకాలం నీళ్ళు లేకపోతే మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఇక నోరులేనిగా జంతువుల బాధ చెప్పతరం కాదు పో. అందుకే మీ ఇండ్ల టెర్రస్ మీద అయినా కొలువు చేసే దగ్గరలో అయినా ఒక చిన్న గిన్నెలో నీళ్ళని పెట్టుర్రి.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాల మోడీసార్ మీటింగ్లు, లీడర్లు జనాలలో తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు పోయిన ఓ మీటింగ్లో సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మల్క చూసుద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా సరే తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మిరిగిన ఓసారి ఇనుర్రి. ప్రజల నుంచి స్పందన బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంది. కర్ణాటకలో 90% పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవబోతా ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈరోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్లో మాట్లాడాడు. కానీ ఈరోజు 3 నెలలు దాటిపోయింది. కాళేశ్వరం కంచికెళ్ళింది. అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. రోజు రోజుకి రీల్స్ పిచ్చి పెరుగుతుంది. ఈ పొలగాళ్ళు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, జనాలకి ఇబ్బంది అవుతుందా అని కొంచెం సుత సోయి లేకుండా బరితెగిస్తున్నారు. గివిళ్ళని చూస్తే నాకైతే ఒళ్ళు మండుతుంది. మీరైతే కొట్టినా కొడతారు. అగో చూడుండ్రి వాళ్ళ ఎచ్చిడి. దేవుడా ఎంత ఘోరం! ఓరి వారి ఏం చేస్తున్నారు అక్కడ? ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని కొంచెమైనా సోయి ఉన్నదారా? అగో చూసిర్రా పోరగాలు ఎచ్చుడి. రోజు రోజుకి ఇట్లా పోరగాల రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. మరి అట్లా చేస్తే ఏమొస్తుందో ఏమో తెలియదు గాని చుట్టుపట్టు ఉన్న జనాలకు మాత్రం రోజుకి మస్తు తిప్పలు అవుతున్నది. ఓ పాలాటు చూడుర్రి గా పొల్ల ఏం చేస్తున్నదో. ఎయిర్పోర్ట్ లో జనాలు ఇచ్చాను కానీ పెట్టిన లగేజ్ చెకింగ్ ట్రాలీ మీద గట్లా వండుకొని ఎంత హెచ్చడి చేస్తున్నది. మొన్ననేమో ఢిల్లీలో మెట్రో రైల్లో హోలీ పండుగ రోజు అటెంకాల రోడ్ల మీద మోటార్ సైకిల్ మీద, ఇక ఇప్పుడు గట్ల పొల్ల అట్లా చేసే వరకి చూసే జనాలకు మస్తు ఇబ్బంది అయింది. రోజు రోజుకి రీల్స్ పిచ్చితోని జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా జనాల నడిమితల పిచ్చి పనులు చేసే పోలగాల మీద పోలీసులు కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇది చూసిన వాళ్ళు. అంతేకాదు అలా చేసుకుంటే వాళ్ళు ఇండ్లలోనో ఎవరికి ఇబ్బంది లేని కాడనో చేసుకోవాలి. కానీ గట్లా వాళ్ళ పిచ్చి పనులతో జనాలను ఇబ్బంది పెట్టుడేంది అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఇవాళ కమలం పువ్వు పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సారు కోమటిరెడ్డి సారు మీద మస్తు గరమైండు. కోమటిరెడ్డి సార్ మాట్లాడుకుంటా కారు పార్టీ నుండి దిగిన అందరూ సే గుర్తు పార్టీలో చేరుతున్నారని అన్నాడంట. అంతేకాదులా బీజేపీ పార్టీ లీడర్లు సుత మాతో టచ్లో ఉన్నారని అన్నాడంట. గంతే ఇక మన మహేశ్వర్ రెడ్డి సారు అందుకుంటాడంట. సారు కోమటిరెడ్డి సార్ని దుమ్ము దులుపుతున్నాడు. ఓసారి మీకు సుత చూపిద్దామని పట్టుకొని వచ్చిన చెలో. ఈరోజు మేకపోతు గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు పుట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతానని తెలియజేస్తున్నా. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు.
ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు, దొంగ హామీలు ఇచ్చి కేవలం ఆర్ ట్యాక్స్ ని ఇక్కడ వసూలు చేయడానికి. ఆర్ ట్యాక్స్ అంటే అది రాహుల్ ట్యాక్సా, రాజీవ్ గాంధీ ట్యాక్సా, రేవంత్ ట్యాక్సా మాకు తెలియదు, కానీ కొత్తగా ఆర్ ట్యాక్స్ అయితే పెట్టుకున్నాడు. వెంకరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డ్ గా ఉంటే మంచిగుంటది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియదు. అబ్బా, నిన్న గట్ల కల్తీ జరిగే ముచ్చట్లు చెప్పుకున్నామో లేదు, ఇయ్యాల మళ్ళోటి ముచ్చట. ఇప్పుడు ఏం కల్తీ మళ్ళా అని అనుకుంటున్నారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడుండ్రి. అవునల్లా, ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎక్కడైనా ఒకటే మాట వినిపిస్తుంది, కల్తీ 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 కల్తీ. కల్తీతోనే జనాల పానాలు గల్తీ చేస్తున్నారు దందా చేసేటోళ్ళు. పోలీస్ అన్నలు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా ఈ దందా చేసేటోళ్ళు అయితే మాత్రం అస్సలే మారతలేరు. చూడరు అన్నలు ఏం చేస్తున్నారు. వాళ్ళు చేసేది అంతా కల్తీనే. అన్నలు అట్లా తయారు చేస్తున్నది కల్తీ కూల్ డ్రింక్స్ అంట. చూడరు ఎట్లా చేస్తున్నారు. ఒక అన్ననేమో కల్తీ డ్రింక్ చేసి ఇస్తే, ఇంకో అన్ననేమో నిమ్మలంగా దాన్ని ఇంకో కంపెనీ కొత్త బాటిల్లో నింపి దానికి కొత్త స్టిక్కర్లు వేస్తున్నాడు. ఇట్లా ఫ్రెష్ గా కంపెనీలకు వెళ్ళి వచ్చినట్టు కల్తీ చేసి అమ్ముతున్నారు. పక్కనే ఎన్ని ప్లాస్టిక్ బాటలు పెట్టుకున్నారు చూడుర్రి. అన్ని బాటలలో కల్తీ చేసి గట్లనే మార్కెట్ లో నిమ్మలంగా ఇడుస్తున్నారంట. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇది చూసిన అందరూ గట్ల కల్తీ చేసే ముఠా మీద పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఏంది చెప్పుర్రి, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, అయినా ఇంకా మారకుంటే గట్ల జనాల పానాలతోనే పరేష్గా మారితే ఎట్టుంటది ముచ్చట. చాలా దిక్కుల పెళ్లిళ్ళైన దావతులైన సుత దగ్గర 2-3 ఆటోలలో వచ్చి సప్పట్లు కొట్టుకుంటా పైసలు అడుగుతారు చాలా మంది. వీళ్ళతో మనకెందుకులే లొల్లి అని ఎంత అడిగితే అంత ఇచ్చి పంపించేస్తారు. ఇంకా కొంతమంది అయితే బరాబర్ మేము ఎంత అడిగితే అంత ఇయ్యాలి అని రచ్చ చేస్తారు. అచ్చు గట్లనే చేసి ఒక అన్న దగ్గర 30,000 రూపాయలు పట్టుకొని పోయినరంట. ముచ్చటేడనో ఉమాల్క చూడుండ్రి. మొన్ననే గట్లా చెప్పుకున్నామో లేదో, ఇట్లా మళ్ళా వాళ్ళ గురించే వార్త. మొన్ననేమో జనాల దగ్గర ముందు వెనక చూడకుండా పొట్టుగా కొట్టుకున్నారు. మళ్ళీ ఇవాళ ముచ్చట ఏందనుకుంటుర్రా? ఈ ముచ్చట ఏడా జరిగిందంటే హైదరాబాద్ లో కొండాపూర్ లో జరిగింది. ఇక కనిపించే దగ్గరకు వాళ్ళు వచ్చి సపోర్ట్లు కొట్టిర్రట. ఏం సపోర్ట్ చేయకుంటే ఇక వాళ్ళందరూ కలిసి ఇతను బేరిచ్చిర్రట. ఎట్లయినా మాకు పైసలు ఇయ్యాలి అని. ఇక ఇట్లా భయపెట్టి అన్న దగ్గర 30,000 రూపాయలు పట్టుకపోయిర్రట. ఇక ఏం చేయాలో తెలియక ఇక ఈ అన్న ప్లీజ్ ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి, నా దగ్గర మొత్తం పైసలు వాళ్ళే పట్టుకపోయిరని అన్న సోషల్ మీడియాలో ఇంకా పోలీసులకు అతనికాల కాంగ్రెస్ పార్టీని కొన్ని ఛానళ్లను అడుగుతున్నాడు. అన్న ఆయన రోజు గిట్లా జరుగుతుంటే అసలు పోలీస్ అన్నలు ఏడా ఉన్నారా లేకపోతే ఉండి సుతా మాకెందుకు అన్నట్టు చూడనట్టు వదిలిపెట్టిపోయిర్రా అని జనాలు మస్తు గరం అవుతున్నారు. గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.